తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో కళ్ళకి కట్టినట్టు చూపించే ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. కేవలం 150 ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఒకే చోటకు తరలి రావడంతో సరూర్ నగర్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఒక దశలో పరిస్థితి అదుపు తప్పి తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? ఆ 150 ఉద్యోగాల కోసం ఎందుకు ఇంతమంది తరలి వచ్చారు? అభ్యర్థులకు పెట్టిన ఫిజికల్ టెస్టులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. హైడ్రాలో మొత్తం 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అసిస్టెంట్ పోస్టులు, మరో 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచే ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ విషయం తెలియడంతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత హైదరాబాద్కు చేరుకున్నారు. తెల్లవారుజామునే సరూర్ నగర్ స్టేడియం వద్దకు వేలాది మంది అభ్యర్థులు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. స్టేడియం బయట భారీగా జనం కనిపించారు. లోపలికి వెళ్లేందుకు అభ్యర్థులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో జనాన్ని అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగం కోసం ఆశతో వచ్చిన యువత, మరోవైపు పరిమిత సంఖ్యలో ఉన్న పోస్టులు. దీంతో స్టేడియం వద్ద కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడం అంత సులభం కాదు. అభ్యర్థులకు కఠినమైన ఫిజికల్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 800 మీటర్లు పరుగును 170 సెకండ్లలో పూర్తి చేయాలి. అంటే కేవలం 2 నిమిషాల 50 సెకండ్లలో 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు 100 మీటర్ల పరుగును కేవలం 15 సెకండ్లలో పూర్తి చేయాలి. దీంతో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక షార్ట్ పుట్లో కూడా అర్హత సాధించాలి. 7.2 కిలోల బరువు ఉన్న షార్ట్ పుట్ను కనీసం 6 మీటర్ల దూరం విసరాలి. ఇలాంటి కఠినమైన ఫిజికల్ ఈవెంట్లో అర్హత సాధించాల్సి ఉండటంతో అభ్యర్థులు ముందుగానే ప్రాక్టీస్ చేసి స్టేడియానికి చేరుకున్నారు. కానీ ఇక్కడే మరో విషయం చర్చనీయాంశంగా మారింది. 150 ఉద్యోగాల కోసం వేలాది మంది రావడం, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎంత తీవ్రంగా ఎదురు చూస్తున్నారో మరోసారి స్పష్టంగా కనిపించింది. ఉద్యోగం వస్తే తమ జీవితాలు మారుతాయనే ఆశతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత హైదరాబాద్కు తరలి వచ్చారు. కొంతమంది రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే భారీగా జనసందోహం ఏర్పడటంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అభ్యర్థులను క్రమపద్ధతిలో లోపలికి పంపించేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో కొంతసేపు తోపులాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో స్టేడియం వద్ద భారీగా యువత కనిపించడంతో పాటు అభ్యర్థులు ఒకరినొకరు దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కేవలం 150 పోస్టులకు వేలాది మంది యువత పోటీ పడటం తెలంగాణలో ఉద్యోగాల కోసం ఉన్న పోటీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత సిద్ధమవుతుంటే, మరోవైపు పరిమిత సంఖ్యలోనే ఉద్యోగ అవకాశాలు రావడంతో పోటీ మరింత తీవ్రంగా మారుతోంది. ఇక హైడ్రా ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ టెస్టులు ఆగస్టు 8, 9 తేదీల్లో కొనసాగనున్నాయి. అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లో అర్హత సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి భారీ స్థాయి రద్దీ ఉన్న సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం కోసం వచ్చిన యువతకు భద్రత కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఉద్యోగం కోసం పోటీ పడటం ఒక ఎత్తు అయితే, వేలాది మంది ఒకే చోట చేరినప్పుడు వారి భద్రతను కాపాడటం మరో ముఖ్యమైన బాధ్యత. మరి 150 పోస్టుల కోసం ఇంత భారీగా నిరుద్యోగులు తరలి రావడంపై మీ అభిప్రాయం ఏంటి?
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన పోటీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.